హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ నాయుడు. ఈరోజు ఈ వీడియో దేని గురించి చేస్తున్నా అంటే మీకోసం ఒక టెంపుల్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అది ఎక్కడో కాదు, మన హైదరాబాదులో ఒక కీసరగుట్ట. అది ఎక్కడో కాదండి, మన ఈసీఎల్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. చాలా పవర్ఫుల్ దేవుడు. ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక సోమవారం. కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కాబట్టి ఈరోజు మాత్రం టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని చూద్దామని బయలుదేరాము. మేమైతే మాల వేసుకుందామని కూడా బయలుదేరాము. ఈరోజు స్పెషల్ అది. చాలా మంచి రోజు. చాలామంది వస్తుంటారు, మన పబ్లిక్ వస్తుంటారు. చాలామంది ఈరోజు మాత్రం కంపల్సరీ పవర్ఫుల్ డే. ఈరోజు చూస్తానికి వస్తుంటారు. మేము ఈ టెంపుల్కి ప్రతి ఇయర్ పోతాము. ఇప్పుడే ఎంటర్ అయ్యాము టెంపుల్. మనం ఎప్పుడైనా కిసరగుట్ట వచ్చినప్పుడు నందీశ్వరునికి చెప్పాలంట మనం వచ్చిన స్వామి అని చెప్పి ఆయనకు చెప్పి మనం బయలుదేరాలంట. ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని వెహికల్ ఆపాలనియలేదు. కొంచెం ముంగట పోయి యూటర్న్ తీసుకొని పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని బయలుదేరమన్నారు. ఇక్కడైతే పోలీసు వాళ్ళు మనం ఆపనియలేదు. అందుకని చెప్పేసి యూటర్న్ తీసుకొని పార్కింగ్ ప్లేస్లో పెట్టి బయలుదేరుదామని ఆగినాం. ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వచ్చి పబ్లిక్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. స్టార్ట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అన్నారు, పెరుగుతూ ఉన్నారు. చాలామంది అభిషేకాలు, ఈరోజు మాత్రం అభిషేకాలు స్పెషల్ బాగా చేయించుకుంటారు. లోపలికి మాత్రం ఫోన్ అలౌట్ లేదు. ఫోను తీయొద్దని చెప్పేసి అన్నారు. అందుకే తీయట్లేము. మాల వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాము. అయిపోయిందండి, మాల వేసుకున్నాము. మాల వేసుకొని ఆంజనేయ స్వామి కాడ నుంచి దర్శనం చేసుకొని వద్దామని వచ్చాము. నేను మా తమ్ముడు ఇద్దరం వేసుకున్నాం అనమాట మాల. ఇక ఈరోజు మాత్రం కార్తీక దీపాలతో మాత్రం కీసరగుట్ట కలకల్లాడిపోతుంది దీపాలతోని. చాలామంది పబ్లిక్ దీపాలు చాలామంది ముట్టించారు. చాలామంది అసలు చాలా మంచి రోజు అనమాట ఈరోజు. మనం ఈ కీసరగుట్టకు వచ్చి ఏ కోరిక కోరినా కూడా అది కంపల్సరీ నెరవేరుతుంది. ఎందుకంటే మాకు అట్లా జరిగింది. మేము ఒకటి అనుకున్నాం, ఆ ఒకటి కూడా నెరవేరిపోయింది. అందుకే మళ్ళీ మాల వేస్తాను మొక్కి మళ్ళీ వేస్తున్నాను అనమాట. మీకు ఒక టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు. నాగదేవత టెంపుల్ ఇక్కడ పక్కనే ఉంటుంది. టెంపుల్ పెద్ద పుట్ట ఉంటుంది లోపల, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఏరియాకి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు అసలు ఒకసారి ఈ గుడిని వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అది మాత్రం చాలా బాగుంటుంది. మనకు పుట్ట ఇంకా లోపలికి తీయనీయలేదు, ఎక్కువ వీడియో వద్దన్నారు. అందుకే వీడియో ఆపేసాము. ఇప్పుడే బయటికి వెళ్ళాము. కొంచెం ఈ ఏరియాలో ఎక్కడైనా సరే శివలింగాలు ఉంటాయి. 108 శివలింగాలు ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి. మన ఆంజనేయ స్వామి కోపం వచ్చి 108 శివలింగాలు తోకతో చుట్టే ఇసిరేసిండంట. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ పడి ఉంటాయి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. శివలింగాలు మొత్తం చూపించకపోవచ్చు. ఇప్పుడైతే చూడండి, మా పాప అంటుంది వాళ్ళకు ఏమన్నా చేంజ్ ఇద్దామని. సరే, ఉన్న చేంజ్ చూస్తున్నాము. ఉంటే ఇస్తుంది మా పాప. ప్రస్తుతానికి మన కాడ ఎంత ఉంటే అంత సాయం చేయాలి. మన కాడ ఉన్నంతలో సాయం చేయాలి. చాలామంది ఇప్పుడు ఈ టెంపుల్కి వస్తారు. మెయిన్ ఇది గజస్తంభం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మాత్రం లేదు, లోపలికి పంపించట్లేదు. ఇక్కడ నుంచి గేట్లు బంద్ చేసి ఉన్నాయి. గజస్తంభం ఇక్కడ నుంచి అయితే గేట్లు వేసారు, లోపలికి లేదు. ఇక్కడ పూజ స్టోర్ ఉంటుంది. ఇక్కడ ఏమున్నా అన్నీ ఉంటాయి, కొబ్బరికాయలు మంగళ అన్నీ ఉంటాయి తీసుకోవాలంటే. ఇంకా పైకి ఎక్కి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలని పోతున్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ కీసరగుట్ట వస్తే మనం ఏమన్నా కోరిక మనకు అనుకున్నది నెరవేరాలంటే ఆంజనేయ స్వామి కాడికి పోయి దండం పెట్టుకొని ఆయన కాడ మొక్కొచ్చినాక శివయ్య కాడికి వస్తే మాత్రం కంపల్సరీ ఆ కోరిక అనేది నెరవేరుతుందంట. ఇక్కడ చాలామంది పెద్దలు చెప్పారు. మేము పోయి దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామి టెంపుల్. ఇట్లా మొత్తం చూద్దామని ఒకసారి చూస్తున్నాం. ఆంజనేయ స్వామి కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడల్లా ఆయన కాడికి పోయి దర్శనం చేసుకొని ఆయన ఒక కోరిక అనుకొని మన శివయ్య కాడికి వచ్చి దండం పెట్టుకుంటే అది కంపల్సరీ అవుతుందంట. మాకు అయింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాం ఈ మాట. ఇక్కడ శివలింగాలు మన అభిషేకం చేద్దామని ఇక్కడ ఆయం. ఇప్పుడు అభిషేకం చేపిస్తాం. ప్రతి ఒక్క శివలింగాలు ఇప్పుడు ఏంటంటే ఈరోజు మాత్రం పబ్లిక్ ఎన్ని శివలింగాలు ఉంటాయి అన్ని శివలింగాలకి మాత్రం పూజలు మన అభిషేకాలు చేస్తుంటారు. 108 ఉంటాయి ఇక్కడ. ఇక అందరికి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం చూపించకపోవచ్చు, కొన్ని చూపిస్తాను చూడండి. శివలింగాలు ఇక్కడ ఒకటి, మొత్తం పబ్లిక్ మాత్రం అన్ని అభిషేకాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తే ఈ టెంపుల్ మాత్రం దర్శించుకొని దండం పెట్టుకొని కోరిక కోరాలి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది.
అసలు మనం ఈ శ్రీశైలం పోతే ఎంత ఫీలింగ్ వస్తుందో అంత ఫీలింగ్ అంత బాగా అనిపిస్తుంది. అక్కడ ఒక్కసారి పోతే నాకైతే తొందరగా వెళ్ళబుద్ధి కాలేదు, ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ ఇక వెళ్ళినా. లేకపోతే ఇక 1-2 దాకా ఉండి నిమ్మలంగా దర్శనం చేసుకుని 1-2 దాకా ఉండి అప్పుడు బయలుదేరుతాను. ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను. అయ్యప్ప స్వాములు పూజ చేసిరు, ఇప్పుడు అయ్యప్ప స్వాములు అభిషేకం చేసి పూజ చేసిరు. ఇప్పుడు ఇంకా శివలింగాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా కిందికి పోతే ఉంటే అంటే కాలువలాగా వస్తుంది శివలింగాలు. మేము ఎప్పుడు వచ్చినా అక్కడ కంపల్సరీ శివలింగానికి మా శివయ్యకి అభిషేకం చేసినాకనే వెళ్తాం. ప్రతి చోట కొంచెం డౌన్లో కిందికి పోతా ఉంటే కాలువ వస్తుంది. ఇంకా కిందికి దిగలేదు పూర్తిగా, ఎందుకంటే అది వద్దని అంత కిందికి వద్దలే అని చెప్పేసి దిగలేదు. కాలు చెప్పులు అంటే మాల మీద ఉన్నాం కదా, అవన్నీ గుచ్చుకుంటాయని కింద ఇంకా దిగలేదు. ఇక్కడైతే చాలామంది ఏమన్నా మనసులు అనుకొని ఒక 3 రాళ్ళు 4 రాళ్ళు అట్లా స్టోన్స్ అక్కడ పెట్టుకొని మొక్కుంటే అయిపోతుందని నమ్మకం. అవుతాయి. మీకు ఎప్పుడన్నా వచ్చుంటే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఆ ఒక్క కోరిక కోరుకొని కంపల్సరీ అవుతుంది. అది కాకుండా అయితే ఉండదు. మాకైతే అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ప్లస్ మేము ఇంకోటి అనుకున్నాము, అది అయితే అవుతుందని నమ్మకం మాకు ఉంది. ఆ శివయ్య ఆ రామలింగేశ్వర స్వామి మాకు అది అనుగ్రహం ఇప్పిస్తాడని మేము అనుకుంటున్నాము. ఇక్కడ వాళ్ళు చాలామంది పూజ చేస్తున్నారు, అభిషేకం చేస్తారు, అది శంకు ఊదుతారు, చాలా గట్టిగా అనుకున్నట్టుంది ఏదో వాళ్ళు పూజలు అయితే చేస్తారు మంచిగా. ఇంకా మీకు ఆ సౌండ్ వినిపిద్దాం అనుకుంటే మనకు ఇంకా అది రాదు, ఎడిట్ ఎట్లా చేయాలో. మామూలుగా వాయిస్ ఒకటే, అది కూడా నేర్చుకున్నాను అంతే. మా శివలింగాలు అక్కడ చూడండి ఫ్రెండ్స్, శివలింగాలు కనిపిస్తుంటాయి మీకు. మంచి అడవి, చాలా మంచి లొకేషన్ ఇది, బాగుంటుంది. మీరు చూస్తే ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత మంచి ప్రదేశం అని. అంటే దగ్గర ఉన్న వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, ఎక్కడి నుంచి లాంగ్ నుంచి వచ్చేటోళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ లొకేషను చాలా బాగుంటుంది. మధ్య మంచి చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో శివలింగాలు ఉంటాయి, మీరు చాలా మంచిగా చూసుకోవచ్చు. చూడండి. ఈ టెంపుల్కి వస్తే మాత్రం మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వచ్చినప్పుడు ప్రతి 2 వీక్స్కి 3 వీక్స్కి ఒకసారి వస్తాను. వచ్చినప్పుడల్లా మాత్రం నేను ఉంటాను, చాలా స్పెండ్ చేసి వెళ్తాను. కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మనం ఏది అనుకున్నది నెరవేరుతుంది. చాలామంది పబ్లిక్ వస్తుంటారు, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, చాలా వరకు అభిషేకాలు ఇంకా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ బాబు మాత్రం ఓ నమ శివాయ అని తపస్సు చేస్తుండ్రు గట్టిగా. చాలా బాబు మనసులో ఏదో స్టాండ్గా గట్టిగానే ఏదో అనుకున్నట్టుంది, అందుకే మంచి పూజ చేస్తుండ్రు, శివయ్యని బాగా తలుచుకుంటున్నాడు. అవుతుంది బాబు, నువ్వు అనుకున్నది కంపల్సరీ అవుతుంది. ఒక్కసారి టెంపుల్కి వచ్చి మీరైతే విజిట్ చేయండి, చూస్తే అర్థమైంది. మీరు అనుకున్నది మాత్రం పక్కా అవుతాయి అని నా ఉద్దేశం. మన మనసు పూర్తిగా శివయ్యని తలుచుకుంటే అన్నీ అవుతాయి. చూడండి, నాకైతే ఈ లొకేషన్ చూస్తుంటే బయటికి వెళ్ళబుద్ది కాదు, అంతా వాతావరణం బాగుంటుంది, చాలా లొకేషన్ బాగుంటుంది. నేను ఆ ఫ్యామిలీ మాత్రం ప్రతిసారి వస్తాము, చూస్తాము. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం, అంటే మాట్లాడగాక జర అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్ పబ్లిక్ మాత్రం ఉండి ఈరోజు మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఈవినింగ్ దాకా ఉంటారు. చూడండి, ఒకసారి వచ్చి చూడండి. వాటర్ ప్లాంట్ కొత్తగా పెట్టిరు, అది 2 years 1 year ఏమో అవుతుంది పెట్టి, ఇదివరకు అయితే లేదు, ఇప్పుడైతే పెట్టిరు. ఇక్కడ మాత్రం చాలా మంచి లొకేషన్. ఇంకా ఏదో పోతూ ఉంటే శివలింగాలు కనిపిస్తాయి, కానీ మేము అంత పోలేదు. వెహికల్ ఇప్పుడే పూజకు పోతున్నట్టుంది. ఇప్పుడు అభిషేకం ఇక్కడ దండం పెట్టుకొని అయ్యగారితో చెప్పి మంత్రాలు చదివించుకుంటున్నాము. మా తమ్ముడు పూజలు పసుపు కుంకుమ వేసుకొని అయితే పూజలు చేస్తున్నాడు. ఆయనకు తెలియకపోతే పక్కన మా మిస్సెస్, మా మాత చెప్తుంది ఇట్లా చేయని. దండం పెట్టుకొని ఇక బయలుదేరుతున్నాము. అయ్యగారు ఏదో చెప్తుండు మాకు, ఇది ఇట్లా చేస్తే మంచిది, అట్లా చేస్తే మంచిది అని చెప్తుండు అయ్యగారు. ఆయన నేనైతే 2 years నుంచి చూస్తున్నా, ఆయన అంతే ఉన్నాడు. మా అయ్యగారికి మాత్రం కొంచెం కోపం ఎక్కువ, జాగ్రత్త వచ్చినప్పుడు ఆయనతోని కోపంలో తిట్టేస్తాడు, అది ఏమన్నా కానీ అని.
బయలుదేరుతున్నామండి. ఇక చాలా వరకైతే జర్నీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చుంటే మాత్రం కంపల్సరీ చూడండి. అట్లా సరదాగా నేను మా తమ్ముడు స్వామి ఇట్లా ఫోటో దిగి అంతే చిన్న వీడియో తీసుకొని పెట్టుకుంటున్నాము. ఎప్పుడైనా వస్తే మాత్రం కంపల్సరీ రాండి ఇటు. ఇప్పుడు వెళ్తున్నాము చూడండి. ఒక పక్కన పార్క్ ఉంటుంది, అది చూపెట్టలేకపోతున్నాము, టైం లేదు పిల్లల స్కూల్కి అని చెప్పేసి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాము. పార్క్ ఉంటుంది, ఇంకా చాలా పిల్లలు ఆడుకోనికి ఇంకా బాగుంటుంది. టికెట్ మాత్రం 5 రూపీసే ఉంటుంది. చిన్న పార్కు, మనకు తగ్గ పార్క్ ఉంటుంది. ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. చెట్లు ఉంటాయి, మంచిగా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దూరం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు అయితే చూడండి, చూసి ఉంది. సరే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, మీ వెంకటేష్ నాయుడు. మళ్ళీ ఒకసారి ఇంకో వీడియో మాత్రం కంపల్సరీ కలుద్దాం. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.